హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ హారిక చందు బ్లాగ్స్. ఇప్పుడు మనం శ్రీశైలం వెళ్తూ ఉన్నాం కదా. మీకు నేను శ్రీశైలం వెళ్ళే ప్లేసెస్లో ఇది సెకండ్ ప్లేస్ అనమాట. ఫస్ట్ డిండి చూపించాను, చూడని వాళ్ళు ఎవరైనా ఉంటే ఒకసారి డిండి డ్యామ్ వీడియో ఉంటుంది, అది చూడండి. ఆ తర్వాత మనం ఇప్పుడు మల్లెల తీర్థంకి వెళ్తూ ఉన్నాము. హైదరాబాద్ నుంచి మల్లెల తీర్థం మనకి 185 కిలోమీటర్స్ ఉంటుంది. మీరు ఇలా కొంచెం ముందుకు వెళ్తే మీకు అమరాబాద్ రిజర్వ్ ఫారెస్ట్ అనేది స్టార్ట్ అవుతుంది. అది దాటిన తర్వాత నల్లమల ఫారెస్ట్ లోపల మనకి ఈ మల్లెల జలపాతం అనేది ఉంటుంది. డిండి దాటిన తర్వాత ఎక్కువగా మనకి జొన్న చేనులు ఉన్నాయి. జొన్న చేను అంటే మొక్కజొన్న చేను కాదు, పజ్జొన్న అంటే తెల్ల జొన్నలు అంటారు కదా, ఆ చేనులు ఎక్కువగా ఉన్నాయి. ఎందుకంటే ఈ చుట్టుపక్కల ఎక్కువగా తండాలు ఉన్నాయి. సో వాళ్ళే కదా మనకి ఎక్కువగా జొన్నలు పండించేది. ఇంకా వెళ్తూ ఉంటే కొన్ని ఇలా రోడ్డు పైన ఎండబోసారు, అంటే కొంచెం అయిన జొన్నలు ఉంటాయి కదా, వాటిని ఇలా వేస్తే వీటిపైనుంచి వెహికల్స్ వెళ్తే ఆ జొన్నలు అనేవి రాలుతాయి. ఇంకా వాటిని మళ్ళీ సపరేట్ చేసి మళ్ళీ ఒకసారి వేస్తారనమాట రోడ్డు పైన. ఇలా 3-4 టైమ్స్ వేస్తే జొన్నలన్నీ రాలిపోతాయి. సాయంత్రం కల్లా అలా పక్కన రాసిపోసి ఇంకా బ్యాగ్లలో ఫిల్ చేసుకొని ఇంటికి వెళ్ళిపోతారనమాట. మీరు ఈ జొన్నల పై నుంచి డ్రైవ్ చేసేప్పుడు కొంచెం కేర్ఫుల్గా డ్రైవ్ చేయండి, ఎందుకంటే బైక్ స్కిడ్ అవుతూ ఉంటుంది. కార్లో వెళ్ళే వాళ్ళైతే సేఫే, కానీ బైక్ పైన వెళ్ళే వాళ్ళు కొంచెం నిదానంగా డ్రైవ్ చేయండి. మీరు ఇక్కడ ఒకటి అబ్జర్వ్ చేశారా, మీ కనుచూపు మేరలో అన్ని కొండలే కనిపిస్తున్నాయి, అంటే అన్ని అడవులే కనిపిస్తున్నాయి. ఆ అడవి లోపలికి మీరు వెళ్తారు అన్ని ఆలోచిస్తేనే ఒక థ్రిల్లింగ్గా ఉంటుంది కదా. నాకు అదే అనిపిస్తుంది. చాలా దూరం నుంచి నేను చూస్తూ వస్తూ ఉన్నాను. ఇంకొద్దిసేపట్లో వస్తుంది, ఇంకా 10 మినిట్స్లో వెళ్తాము, ఇలా వెయిట్ చేస్తూ ఉన్నాను నేను. సో ఫైనల్గా మనమైతే అమరాబాద్ రిజర్వ్ ఫారెస్ట్లోకి వచ్చాము. ఈ ఫారెస్ట్ దాటిన తర్వాత మనకి నల్లమల ఫారెస్ట్ వస్తుంది. ఫస్ట్ అయితే ఇది పెద్దగా ఏముండదు, మామూలుగా ఉంటుంది అంతే. మనము మామూలుగా అడవిని ఫారెస్ట్ అంటాం కదా, నాకు ఫారెస్ట్ అన్న అడవి అన్న నార్మల్గా అనిపిస్తుంది. బోర్డు పైన అభయారణ్యం అని చదవగానే ఒకలాంటి గూస్ బంప్స్ వస్తున్నాయి. అభయారణ్యం అనేసరికి మీకు అలాగే అనిపిస్తూ ఉందా? ఇక్కడ సైన్ బోర్డ్స్ పైన అమరాబాద్ అభయారణ్యం అని రాసింది, అది చదవగానే అలా అనిపించింది నాకు, అందుకని షేర్ చేశాను. ఇక్కడ మీకు ఫారెస్ట్ స్టార్ట్ అయ్యే ముందు ఇలా ఒక ఆర్చ్ ఉండి దానిపైన టైగర్స్, లయన్స్ అవన్నీ ఉన్నాయి. సో అక్కడ కొన్ని ఫొటోస్ దిగొచ్చు. నేనైతే చాలా ఫొటోస్ దిగాను. ఈ ఫారెస్ట్ స్టార్టింగ్ నుంచి మనకి శ్రీశైలం 86 కిలోమీటర్స్ ఉంటుంది. సో మీరైతే ఇక్కడ నుంచి స్లోగా డ్రైవ్ చేయాలి, ఎందుకంటే ఇక్కడ నుంచి ఘాట్ రోడ్ స్టార్ట్ అవుతుంది. చాలా టర్నింగ్స్ ఉంటాయి. నల్లమల ఫారెస్ట్లో ఎక్కువగా రోడ్ ఏం ప్రాబ్లం లేదు, కానీ ఈ అమరాబాద్ ఫారెస్ట్లో మాత్రం చాలా వరకు రోడ్డు డ్యామేజ్ ఉండింది. కొంచెం మీరు చూసుకొని నిదానంగా డ్రైవ్ చేయండి, ఎందుకంటే ఇది 1 వే. వచ్చే వెహికల్స్ వెళ్ళే వెహికల్స్ అన్నీ కూడా ఇదే రోడ్డు పైన వెళ్తూ ఉంటాయి. కాబట్టి మీరు ఎంత నిదానంగా ఎంత జాగ్రత్తగా వెళ్తే అంత మంచిది. మీరు ఈ ట్రిప్ కనుక ఒక 4-5 ఫ్రెండ్స్తో ప్లాన్ చేయండి, చాలా ఎంజాయ్ చేస్తారు. ఎందుకంటే ఈ ఫారెస్ట్లో జర్నీ అనేది చాలా థ్రిల్లింగ్గా ఉంటుంది. మేము ఇద్దరమే కాబట్టి ఇంకా రోడ్డు పైన ఎక్కడైనా ఆగుదాము అంటే సేఫ్ కాదు కదా అని మేము ఎక్కడ ఎక్కువగా ఆగలేదు. ఫొటోస్ కోసం కూడా ఆగలేదు, ఎందుకంటే ఇది డీప్ ఫారెస్ట్, లోపలికి వెళ్తే ఇంకా మనకు జనాలు ఎవరు కనిపించరు, అందుకని మేము ఎక్కడ ఆగలేదు. ఫ్రెండ్స్ అయితే హ్యాపీగా ఎక్కడంటే అక్కడ స్టే చేయొచ్చు. మేమైతే మల్లెల తీర్థం దగ్గర మాత్రమే ఎక్కువ టైం స్పెండ్ చేసాము. అంటే ఫారెస్ట్లో టైం స్పెండ్ చేసింది అంటే మల్లెల తీర్థం దగ్గర మాత్రమే. ఈ రోడ్డు పైన ఎక్కడ కూడా నేను చందుని బైక్ ఆపనివ్వలేదు, సేఫ్ కాదు అని. ఎందుకంటే మనకు మనుషులు ఎవరు కనిపించరు, ఎందుకు రిస్క్ చేయడం అని చెప్పి నేను ఇంకెక్కడ ఆపనివ్వలేదు. అండ్ చాలామంది ఎక్కువగా కార్లలో వస్తూ ఉన్నారు, అందరూ బాయ్స్ వస్తూ ఉన్నారు, 5-6 మెంబర్స్ అలా. సో అందుకని కొంచెం మేము జాగ్రత్తగా ఉన్నాము. పర్సనల్గా నేనేం బిలీవ్ చేస్తానంటే ఆల్వేస్ ఎక్స్పెక్ట్ అన్ఎక్స్పెక్టెడ్ థింగ్స్ అని. సో అందుకే నాకు అతి జాగ్రత్త ఎక్కువ. ఆఫీస్లో కూడా అందరు అదే అంటారు. ఏదైనా క్రైమ్ న్యూస్ చెప్తాం కదా, చెప్పిన తర్వాత డిస్కషన్ పెట్టుకుంటాం మేము. అప్పుడు ఇంకా అలా చేసి ఉండకూడదు, ఆమె ఈమె ఇలా చేసి ఉండకూడదు అని చెప్పి అన్నీ మాకు మేమే జడ్జిమెంట్ ఇచ్చుకుంటూ ఉంటాము. సో అలా ఉండిద్ది. ఈ ఫారెస్ట్లో కొంచెం దూరం వచ్చిన తర్వాత మీకు కనిపించే ఫస్ట్ విలేజ్ ఇది. ఇక్కడ నుంచి మల్లెల తీర్థం 35 కిలోమీటర్స్ ఉంటుంది. అసలు నేను ఒక విలేజ్ ఉంటుంది మధ్యలో అని కూడా అనుకోలేదు. ఇంకా వెళ్తూ ఉంటే కూడా 3-4 విలేజెస్ వస్తాయి మీకు మధ్యలో. నేను చందు అనుకున్నాం ఇవి చూసి, అసలు వీళ్ళు ఏదైనా మూవీకి వెళ్ళాలి అనుకుంటే ఎక్కడికి వెళ్తారు, ఎటైనా షాపింగ్కి వెళ్ళాలి అనుకుంటే ఎక్కడికి వెళ్తారు వీళ్ళు అసలు అని అనుకున్నాము. అండ్ షాప్స్ కూడా 2-3 ఉన్నాయి. వీళ్ళు కిరాణా సామాన్ తీసుకోవాలన్నా కూడా అక్కడే తీసుకోవాలి. ఇంకా అలాగే వీళ్ళు వ్యవసాయం చేసుకోవడానికి కూడా ఇక్కడ ఎలాంటి భూమి లేదు. మరి వీళ్ళకు డబ్బులు ఎక్కడి నుంచి వస్తున్నాయో ఏమో అర్థం కాలేదు నాకు. చాలా క్వశ్చన్ మార్క్స్ ఉండిపోయాయి. మీకు తెలుసు కదా నేను పెద్ద క్వశ్చన్ బ్యాంక్ అని. ఇక్కడ ఫారెస్ట్ చెక్ పోస్ట్ ఉంది కదా, ఈ పక్కనే మీకు సులభ్ కాంప్లెక్స్ ఉంది, అంటే చిన్న ఆఫీస్ లాగా ఉండి అక్కడ సులభ్ కాంప్లెక్స్ ఉంది. అక్కడ మీరు బాత్ చేయడానికి అండ్ ఫ్రెష్ అప్ అవ్వడానికి కొంచెం స్పేస్ అయితే ఉంది ఇక్కడ. మనం ఇక్కడ సిటీ నుంచి వచ్చే వాళ్ళం ఎవరం ఫ్రెష్ అప్ అవ్వకపోవచ్చు, కానీ లాంగ్ జర్నీ చేసి వస్తూ ఉంటారు కదా, ఎక్కడెక్కడి నుంచో ఈ చూడడానికి వస్తూ ఉంటారు కదా, వాళ్ళైతే ఇక్కడ రిలాక్స్ అవ్వచ్చు.
ఇక్కడ నుంచి మీరు ఇంకా 35 కిలోమీటర్స్ ఈ ఫారెస్ట్లోనే వెళ్ళాలి. ఇక్కడ వెళ్తూ ఉంటే ఇప్పుడు డీప్ ఫారెస్ట్ వస్తుంది మీకు. సో కొంచెం ధైర్యంగా వెళ్ళండి. ఎక్కువగా వెహికల్స్ మనుషులు ఏం కనిపించరు మీకు వెళ్ళే దారిలో. ఇక్కడ మీరు ఫారెస్ట్ ఆఫీస్ చూసారు కదా, అక్కడ ఫారెస్ట్ ఎంప్లాయీస్ని కూడా చూసారు కదా, గవర్నమెంట్ ఎంప్లాయీస్ని. ఫారెస్ట్ డిపార్ట్మెంట్కి సంబంధించి ఎవరు కనిపించినా కూడా నాకు మా నాన్నే గుర్తొస్తూ ఉంటాడు. మా నాన్నకి నన్ను ఫారెస్ట్ ఆఫీసర్ చేయాలని ఉండేది. ఎప్పుడు అడిగేవాడు ఈ ఎగ్జామ్స్ ఉన్నాయి, ఆ ఎగ్జామ్స్ ఉన్నాయి రాయమని చెప్పి. నాకేమో ఎక్కువగా ఇంట్రెస్ట్ ఉండేది కాదు. ఓసీ కదా, జాబ్ వచ్చే ఛాన్సెస్ తక్కువ అనిపించేది నాకు. మళ్ళీ నాకు గవర్నమెంట్ జాబ్ అంటే పెద్దగా ఫస్ట్ నుంచి ఇంట్రెస్ట్ లేదు. మా నాన్నకి నేను ఎఫ్ఆర్ఓ కావాలని ఉండేది. ఎఫ్ఆర్ఓ కానీ ఎంఆర్ఓ కానీ కావాలని ఉండేది. ఇప్పటికీ ఎప్పుడు అంటూ ఉంటాడు ఇంత చదివించినా నాకు నచ్చిన జాబ్ చేయట్లేదు అని. కాకపోతే ఎప్పుడైతే న్యూస్ ప్రెజెంటర్ అయ్యానో అప్పటి నుంచి కొంచెం హ్యాపీగా ఉన్నాడు. మీరు ఇక్కడ బోర్డు చదివారు కదా, రాత్రి 9 గంటల నుంచి ఉదయం 6 గంటల మధ్యలో, ఈ మధ్య టైంలో మీకు వెహికల్స్ అటు నుంచి ఇటు కానీ ఇటు నుంచి అటు కానీ అలో చేయరు. ఎందుకంటే ఫారెస్ట్లో లైటింగ్స్ అనేది ఏం లేదు, అంత సేఫ్ కూడా కాదు. అలాగే పులులు ఉన్నాయి ఇందులో. టైగర్స్ చాలా ఎక్కువగా ఉన్నాయంట ఈ ఫారెస్ట్లో. మీకు ఎవ్రీ 2 కిలోమీటర్స్కి ఒక బోర్డు కనిపిస్తూ ఉంటుంది, పులులు ఉన్నాయి జాగ్రత్త అని చెప్పి. మీరు అమ్రాబాద్ ఫారెస్ట్ దాటిన తర్వాత మీరు ఇలా 3 కొండలు ఎక్కి దిగాల్సి ఉంటుంది. మధ్యలో ఉండే అడవి దాటుకుని వెళ్ళేప్పుడు అక్కడ వెదర్ అనేది చాలా కూల్గా ఉంటుంది. మీరు ఆ కొండ దాటితే మళ్ళీ నార్మల్ వెదర్ ఉంటుంది. అక్కడ మాత్రం నాకలా అనిపించింది. మేము వెళ్ళేప్పుడు వచ్చేప్పుడు అక్కడ చక్కటి పొగమంచులాగా ఫామ్ అయింది. మేబీ ఇది మిడ్ పాయింట్ ఏమో అనుకున్నాము చందు నేను. నాకైతే అక్కడ ఫొటోస్ దిగాలనిపించింది. కాకపోతే ఈవినింగ్ అప్పటికే కొంచెం చీకటి పడుతూ ఉంది. ఇంకా లేట్ అయిపోద్ది, ఎంత తొందరగా వెళ్తే అంత మంచిది అని ఫాస్ట్గా వచ్చేసాము. ఇంకా ఆ కొండ రాలేదు, వచ్చిన తర్వాత మళ్ళీ మీకు నేను గుర్తు చేస్తాను. ఇక్కడ వెదర్ చూసారా, క్లైమేట్ ఎంత బాగుందో అసలు. ఏదో మంచి కొడైకెనాల్లో అలా ఊటీలో ఉన్న ఫీలింగ్ వచ్చింది అసలు. కాకపోతే ముందు వెనకాల అసలు ఏం వెహికల్స్ లేవు. నాకైతే ఇది కరెక్ట్ రూటే, కాకపోతే నేను ఫస్ట్ టైం వెళ్తూ ఉన్నాను కదా, చందు ఏమైనా రాంగ్ రూట్లో తీసుకెళ్తున్నాడు ఏమో అన్నంత భయం వేసింది. ఎందుకంటే మన చుట్టుపక్కల ఎవ్వరూ మనుషులు కనిపించరు, అట్లీస్ట్ వెహికల్స్ కూడా కనిపించట్లేదు. అందువల్ల కొంచెం భయమైంది. అండ్ ఇక్కడైతే కోతులు ఎన్ని ఉన్నాయో, చాలా మంకీస్ ఉన్నాయి. మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే మంకీస్కి మీరు ఫీడింగ్ అస్సలు చేయొద్దు. మీరు ఫుడ్ మాత్రం వాటికి అస్సలు పెట్టకండి. ఎందుకంటే మీరు ఒక్క మంకీకి పెట్టారనుకోండి, ఇక్కడ చాలా వందల వేల సంఖ్యలో మంకీస్ ఉంటాయి. అవన్నీ మీ పైన అటాక్ కూడా చేయొచ్చు. అందుకే మీరు మ్యాక్సిమం ఎలాంటి ఫుడ్ పెట్టకుండానే వెళ్ళండి. చాలా వరకు నేను ఫారెస్ట్ని కవర్ చేశాను, ఎందుకంటే మాతో పాటు మీరు ట్రావెల్ చేస్తున్న ఫీలింగ్ ఉంటుంది. ఇదంతా చూస్తూ ఉండండి, స్కిప్ చేయకండి అసలే. ఈ ఫారెస్ట్లో మీరు ఎక్కడ పడితే అక్కడ కూర్చొని తినడానికి వీల్లేదు. మీకు సిట్అవుట్ పాయింట్స్ వీళ్ళు గవర్నమెంట్ వాళ్ళు ప్రొవైడ్ చేశారు కొన్ని ప్లేసెస్లో. అక్కడ ఈ గడ్డి అంతా లేకుండా క్లీన్ చేసి డస్ట్బిన్ అదంతా ఉంటుంది. మీరు కావాలి అంటే అక్కడ స్టే చేసి తినేసి ప్లాస్టిక్ కవర్స్ లాంటివి ఏమైనా ఉంటే ఆ డస్ట్బిన్లో వేసేయాలి. మీరు వేరే ప్లేసెస్లో కనుక స్టే చేస్తే మీకు పోలీసులు వచ్చి ఫైన్ లాంటివి కూడా వేయొచ్చు. అండ్ సేఫ్ కూడా కాదు. మీకు చెప్పాను కదా నేను, ఫారెస్ట్లో ఒక మిడ్ పాయింట్ దగ్గర క్లైమేట్ అనేది చేంజ్ అవుతుందని. కరెక్ట్ ఇదే అనమాట ఆ ప్లేస్. మేము వెళ్ళేప్పుడు ఇలాగే ఉంది, వచ్చేప్పుడు కూడా ఇలాగే ఉంది. పొగమంచు పడుతూ ఏదో ఊటీ కొడైకెనాల్లో ఉన్న ఫీలింగ్ ఉంది. కొట్టిరు దీన్ని మొత్తం రక్తం వస్తుంది తెలుసా దానికి, కోతికి. దగ్గర అంత రక్తం అవునా? పొగ మంచి పడుతుంది అసలు కదా, తీసుకున్నా కానీ చదివేస్తాను కదా మంచిగా అనిపిస్తుంది అన్నట్టు. వర్షం పోయేటట్టు ఉంచండి, అసలు వర్షం బాగా పోయేటట్టుంది ఒకటేసారి కదా. అమరాబాద్ టైగర్ రిజర్వ్ వచ్చింది. మనం అసలు నల్లమల ఫారెస్ట్ పోలేదు అసలు.
ఇక్కడ సో మీరు ఈ ఫారెస్ట్ దారిలో వెళ్తూ ఉంటే మీకు ఇక్కడ ఒక విలేజ్ వస్తుంది. ఆ విలేజ్ దగ్గర ఇలా సైన్ బోర్డు ఉంటుంది, మీరు చూసి ఆగాలి, లేదంటే స్కిప్ అయిపోతుంది. ఇలా అంబేద్కర్ స్టాచ్యూ, ఒక వాటర్ ట్యాంక్, మీరు వెళ్తూ ఉంటే మీకు లెఫ్ట్ సైడ్లో ఉంటుంది మల్లెల తీర్థం జలపాతానికి దారి అని. 8 కిలోమీటర్స్ ఉంటుంది. మార్నింగ్ 8 o'clock నుంచి ఈవినింగ్ 5 o'clock వరకే ఓపెన్ ఉంటుంది, ఎందుకంటే మీరు వెళ్ళేది చాలా డీప్ ఫారెస్ట్లోకి. సో అందువల్ల చీకటి కాకముందే అక్కడ క్లోజ్ చేసేస్తారు. ఇలా వెళ్తూ ఉంటే మీకు ఫస్ట్ ఒక విలేజ్ వస్తుంది, మళ్ళీ మధ్యలో ఒక విలేజ్ వస్తుంది, ఆ తర్వాత వచ్చేది మనకి మల్లెల తీర్థం. ఈ ఊరు దాటే వరకే మీకు సీసీ రోడ్డు ఉంటుంది, ఆ తర్వాత అంతా మట్టి రోడ్డే ఉంటుంది. కాకపోతే మట్టి రోడ్డు కూడా నీట్గా ఉంటుంది. ఇక్కడ కొంచెం ముందుకెళ్ళాక ఒక దగ్గర స్లో చేసుకొని వాళ్ళని అడిగాము ఇక్కడ నుంచి రూట్ ఎటు అని చెప్పి. వాళ్ళు ఈటీవీ న్యూస్ చూస్తూ ఉన్నారు, ఈటీవీ తెలంగాణ చూస్తూ ఉన్నారు వాళ్ళు. సో నాకైతే ఎంత హ్యాపీగా అనిపించిందో, మేము అక్కడ న్యూస్ చదివితే ఇక్కడ వస్తుందా అనిపించింది. అంటే వస్తుందని తెలుసు, కాకపోతే లైవ్లో చూసేసరికి కొత్త ప్లేస్ కదా, చాలా లాంగ్లో ఉన్నాము, ఇక్కడ కూడా న్యూస్ వస్తుందా అన్నట్టు అనిపించింది. చాలా హ్యాపీగా అనిపించింది నాకు. సో ఇంక ఇక్కడ నుంచి మట్టి రోడ్డు స్టార్ట్ అయిపోయింది. మట్టి రోడ్డు ఎక్కడ ఎలాంటి గుంతలు ఉండవు, నీట్గానే ఉంది. మీకు ఇక్కడ ఈ క్లైమేట్, ఈ క్లౌడ్స్ ఇవన్నీ చూస్తూ ఉంటే ఏదైనా గుర్తొస్తుందా? నాకైతే మానస సరోవర్ గుర్తొచ్చింది. అక్కడ కూడా సేమ్ ఇలాగే మంచు కొండలతో ఉంటుంది, కాకపోతే ఇక్కడ ఈ క్లౌడ్స్ అనేవి అలా ఫామ్ అయ్యి దూరం నుంచి చూస్తే మానస సరోవర్ చూసినట్టు అనిపించింది. అంత బాగున్నాయి, చాలా బాగుంది. మేము ఎక్కడికి వెళ్ళినా వెదర్ అనేది సపోర్ట్ చేస్తూ వచ్చింది మాకైతే. ఇంకా గాడ్ బ్లెస్సింగ్స్ ఉన్నాయి మా ఇద్దరికి అనుకున్నాం మేము. వెళ్తూ ఉంటే నేను పొలాలన్నీ చూస్తూ వెళ్ళాను కదా, వీళ్ళంతా ఎక్కువగా పత్తి పంటే వేశారు, మొక్కజొన్న లాంటివి వేయలేదు. ఆ పత్తి పంటకు కూడా చుట్టూ చీరలు కట్టారు, అంటే వాళ్ళ చైన్ ఏదైతే ఉంటుందో ఆ చైన్ చుట్టూరా శారీస్ కట్టారనమాట. అది ఎందుకు కట్టారో నాకు అర్థం కాలేదు. ఒకరు కట్టారంటే ఏదో కట్టారేమో అనుకోవచ్చు, ఊరు మొత్తం అలాగే కట్టారు. నాకు పెద్ద క్వశ్చన్ మార్క్ అనమాట. ఇంకా బ్రెయిన్లో అదే ఉంది, వీళ్ళు శారీస్ ఎందుకు కట్టారు, వీళ్ళ చైన్లు అన్నింటికి అడగాలని ఉంది, కానీ ఎవ్వరు మనుషులు కనిపించలేదు నాకు వెళ్ళే దారిలో అడగడానికి. మధ్యలో ఇంకో చిన్న ఊరు వస్తుందని చెప్పాను కదా, ఆ చిన్న విలేజ్ ఇదే. జస్ట్ ఒక 20 ఇల్లు ఉంటాయేమో అంతే ఈ ఊర్లో. కానీ వీళ్ళందరికీ పొలాలు అయితే ఎక్కువగానే ఉన్నాయి, ల్యాండ్ అయితే చాలానే ఉంది. మరి ఈ ఊరు వాళ్ళదా వేరే ఊరు వాళ్ళది ఇక్కడ ఉందో తెలియదు, కాకపోతే పంట పొలాలని మాత్రం చాలా ఎక్కువగానే ఉన్నాయి. వీళ్ళకి ఒక సోర్స్ అనేది ఉంది, అంటే పంట పండించుకోవడానికి. అందుకే ఇక్కడ ఎక్కువ షాప్స్ లేవు. మెయిన్ రోడ్ పైన ఉన్న వాళ్ళైతే మ్యాక్సిమం షాప్సే ఉన్నాయి వాళ్ళకి. ఈ ఊర్లోనే మీకు చెక్ పోస్ట్ కూడా ఉంటుంది. ఇక్కడ 20 రూపీస్ టోకెన్ తీసుకోవాలి, అది నేను షూట్ చేయడం మర్చిపోయాను, కాకపోతే గుర్తుపెట్టుకోండి ఈ ఊర్లో కూడా ఒక చెక్ పోస్ట్ ఉంటుంది. మళ్ళీ మనం మల్లెల తీర్థం వెళ్ళాక అక్కడ నుంచి కిందకి స్టెప్స్ దిగుతూ ఉంటే అక్కడ కూడా మళ్ళీ ఒక టోకెన్ తీసుకోవాలి, 20 రూపీస్. సో 40 రూపీస్ మనకి టోకెన్స్కి అవుతాయి. ఇక్కడ బండి కనిపించింది, ఎద్దుల బండి. ఎన్ని రోజులైందో దీన్ని చూసి అని చెప్పి ఒకసారి వీడియో తీశాను నేను. మాకుండేది మేము చిన్నగా ఉన్నప్పుడు. ఇక్కడ మీరు చూసారు కదా, వాళ్ళ పొలం మొత్తానికి అన్ని శారీస్ కట్టారు. అసలు ఇన్ని శారీస్ ఎక్కడి నుంచి వచ్చాయో, వీళ్ళకి కొనుక్కొచ్చుకున్నారా లేకపోతే వీళ్ళ శారీసేనా, అసలు ఎందుకు కట్టారో ఏందనేది బ్రెయిన్లో అంతా అదే ఉంది నాకు. తీర్థం దగ్గరికి అయితే వెళ్ళాను కానీ. సో ఫైనల్గా మెయిన్ రోడ్ నుంచి లోపలికి 8 కిలోమీటర్స్ వచ్చిన తర్వాత మనం మల్లెల తీర్థంకి రీచ్ అవుతాము. ఇక్కడ నుంచి మనము 400 స్టెప్స్ ఉంటాయి, అవి దిగి కిందకు వెళ్ళాలి. ఫస్ట్ అయితే ఇక్కడ మన వెహికల్ పార్క్ చేసుకోవాలి. వెహికల్ పార్క్ చేసే దగ్గర కూడా పార్కింగ్ ప్లేస్ అనేది ఎంత అందంగా ఉందో. మీరు ఇక్కడ వెహికల్స్ పార్క్ చేసుకోవచ్చు, అలాగే కుక్ చేసుకొని కూడా తినొచ్చు. చాలామంది ఇక్కడికి అన్నీ తీసుకొచ్చుకొని ఇక్కడే చెట్ల కింద వంట చేసుకుని హ్యాపీగా ఫ్యామిలీ అంతా కూర్చొని తింటూ ఉన్నారు. చూస్తుంటే ఎంత బాగా అనిపించిందో నాకు. అంటే ఫ్యామిలీస్ అంటే అలా కలిసి ఉండాలి, ఎక్కడికి వెళ్ళినా అందరూ కలిసి వెళ్తుంటే ఎంత బాగుంటుందో కదా. సో ఇంకా బైక్ అయితే పార్క్ చేసేసాము, వెళ్తూ ఉన్నాం మేము. ఇది అంతకుముందు ఇంత డెవలప్ చేయలేదంట, ఇప్పుడే కొంచెం డెవలప్మెంట్ అవుతూ ఉంది, కానీ చాలా బాగుంది. ఆల్మోస్ట్ 80% డెవలప్మెంట్ చేశారు. మనకి వే అనేది డిజైనింగ్ చేసి ముగ్గులు వేసి చాలా అందంగా చేశారు. అండ్ ఫుట్పాత్ కూడా ఇప్పుడే బండలు వేస్తూ అంతా నీట్గా చేస్తూ ఉన్నారు. కొంచెం టూరిస్టులు ఎక్కువగా రావడం ఇప్పుడే స్టార్ట్ అయిందంట. సో ఇన్కమ్ కూడా ఉంది కదా వీళ్ళకి. మేము అనుకున్నాము మేమే వచ్చామా ఇంకెవరైనా వచ్చారా ఇక్కడికి అనుకున్నాము. వచ్చే దారిలో ఎవరు కనిపించకపోయేసరికి, కాకపోతే కింద ఎంతమంది జనాలు ఉన్నారు అసలు. పైన అయితే ఇన్ని కార్లు ఉన్నాయి కదా, మేము కిందకెళ్ళి మళ్ళీ పైకి వచ్చేసరికి అసలు పార్కింగ్ ప్లేస్ లేకుండా అన్ని కార్లు వచ్చాయి, అంతమంది జనాలు ఉన్నారు. హ్యాపీగా అనిపించింది. అప్పుడు టైం వచ్చేసి 2:30 అలా అవుతుంది అనుకుంటా. ఇంకా మాకు ఆకలేసేస్తుంది. మేము కూడా ఇక్కడ లంచ్ చేద్దామని కూర్చున్నాము. ఇంటి దగ్గర నుంచి నేను మ్యాంగో రైస్ తీసుకొచ్చాను కదా, అది ఇద్దరం కలిసి కూర్చొని తింటూ ఉన్నాము. నాకంతా నీకు అందేనా?
ఏయ్ కెమెరా ఆన్ కాగానే యాక్టింగ్. సప్పయింది. సాల్ట్ ఉంటే బాగుంది కదా. అప్పుడే చెప్పాను నీకు. కొంచెం వేసిన చందు. సాల్ట్ ఉంటే వేసుకుంటావా? ఏమద్దు. మొత్తం నేను వేసినవే. మామిడికాయ అది. మామిడికాయ గింతగా పుల్లాలి. దానికన్నా దోసకాయ నయం. వంటలు కూడా వేసుకుంటారు అనుకుంటే వండుకొని వేసుకుంటారు. చాలా మంది అనుకుంటారు. విన్నారు కదా మీరు, నార్మల్ పులిహోరలోనే ఎన్ని వంకలు పెట్టాడో. సప్పగా ఉంది, ఇందులో ఏం వేసినావు, ఇదేంటిది, ఈ మాడిపోయిన పప్పు ఏంటిది, అది ఉడకలేదు, ఇది బాగాలేదు, ఇట్లా వేస్తూ ఉంటాడనమాట. నాకు అలవాటు అయిపోయింది. సో మీతో కూడా షేర్ చేద్దామని అలాగే వాయిస్ ఉంచేసాను నేను. ఇంకొక టికెట్ కూడా తీసుకోవాలని చెప్పాను కదా, అది ఇక్కడే వాటర్ ఫాల్స్కి ఎంట్రన్స్ ఇక్కడ నుంచే. ప్రతి ఒక్కరికి 20 రూపీస్, కిడ్స్ అయినా కూడా అంతే. ఒక మనిషికి 20 రూపాయలు అంతే అనమాట. ఇక్కడ నుంచి ఇంకా స్టెప్స్ దిగుతూ వెళ్ళాలి మనం కిందకి. 380 400 ఉంటాయి స్టెప్స్, నాకు కరెక్ట్గా గుర్తులేదు. కాకపోతే వెళ్ళేప్పుడు హ్యాపీగా అనిపిస్తుంది మీకు. ఒక డీప్ ఫారెస్ట్లోకి వెళ్తున్నట్టుగా ఉంటుంది. మీరు కిందికి వెళ్ళి అంటే సగం దూరం వెళ్ళి చూస్తే మీ చుట్టంతా కూడా ఫారెస్టే కనిపిస్తుంది. వీడియోలో చెప్పాలి రాసి అవన్నీ 400 ఉన్నాయి కదా. నీకు తిన్న అంటే అరుగుతుంది, మళ్ళీ అడగదు ఉంటుంది. ఫొటోస్ దిగుతాను నేను ఇక్కడ అవుతుంది చందు. కదా. ఇవన్నీ ఐరన్ కదా. కాదు అన్నీ తీసుకోవా. ఎడిపోతున్నావు వారిగా. మల్లెలు తీద్దాం. ఏమున్నా ఇక్కడ శివుడికి మల్లెపూలతో అభిషేకం చేశారు కాబట్టి ఆ ప్లేస్కి ఆ పేరు వచ్చింది. శివుడికి అక్కడ మల్లెపూలతో అభిషేకం చేశారు కాబట్టి ఆ ప్లేస్కి ఆ పేరు వచ్చింది. సో అది చూద్దామని చందు నేను ఇద్దరం కలిసి వెళ్తూ ఉన్నావు. నువ్వు కొంచెం జాగ్రత్తగా దిగు, కింద పడితే నీ బాడీ అతుక్కోదు. మీరు ఇక్కడ క్లియర్గా వినొచ్చు వాటర్ ఫాల్స్ సౌండ్ అనేది మనకు వినిపిస్తుంది. బర్డ్స్ సౌండ్, వాటర్ ఫాల్స్ సౌండ్ చాలా బ్యూటిఫుల్గా ఉంది ఈ ప్లేస్ అయితే. నాకు ఎంత నచ్చిందో అసలు. మీరు ఇలా చూసుకుంటే మీ కళ్ళ చూపు వేరే వరకు మొత్తం మనకి ఫారెస్టే కనిపిస్తూ ఉంది. ఫుల్ పోవాలి ఇంకా మూగసలు ఇప్పుడే వస్తాయా నీకు? ఇక వచ్చింది అనుకుంటాను ఇక. సో మీరు అలా చూసుకున్నట్టయితే ఇక్కడ మీకు 109, 107, 106, 105 ఇలా ఉన్నాయి కదా. మీరు ఇక్కడ కిందికి వచ్చేసరికి మీకు ఇక్కడ 14 అని కనిపిస్తుందా? ఆ 14 అని కనిపించిందంటే ఇలా మనం బ్రష్ తీసుకోవచ్చు అనమాట. మొత్తం అన్ని స్టెప్స్ ఉండి ఇలా ఒకటి రిలాక్సేషన్ కోసం ఇలా ఒకటి ఉంటుంది. సో అలా అది కూడా ప్రతి 10 స్టెప్స్కి ఇలా ఒకటి ఉంటుంది.
సో ఫ్రెండ్స్ చూసారు కదా, జలపాతం అయితే ఇలా ఉంటుంది. ఒక 500 అడుగుల ఎత్తు నుంచి వాటర్ అనేవి ఫోర్స్ఫుల్గా కింద పడుతూ ఉంటాయి. ఆ పక్కన ఏ సెలయేరు ఉండదు, ఏ నది ఉండదు, ఏ చెరువు ఉండదు. ఈ అడవుల్లో పడిన వాటర్ అన్నీ కూడా అక్కడికి వస్తూ ఉంటాయి. అది ఎక్కడి నుంచి వస్తుంది అనేది మాత్రం ఎవరికీ తెలియదంట. ఎండాకాలంలో కూడా ఎప్పుడు ఎండిపోకుండా ఇలా సన్న దారగా అయినా పడుతూ ఉంటుందంట. సో మీరు ఇక్కడ చూసుకున్నట్లయితే వినాయకుడు, లక్ష్మీ అమ్మవారు, శివలింగం, గంగామాత ఉన్నారు ఇక్కడ. ఈ చుట్టుపక్కల ఊర్ల వాళ్ళు ఇక్కడ ప్రతి సంవత్సరం జాతరలాగా చేస్తూ ఉంటారంట. ఇక్కడ ఈ ప్లేస్కి మల్లెల తీర్థం అని ఎందుకు పేరు వచ్చిందంటే, ఈ ప్లేస్లో శివలింగంకి అంటే శివుడికి మల్లెపూలతో అభిషేకం చేశారంట. సో ఆ విధంగా ఈ ప్లేస్కి మల్లెల తీర్థం అని పేరు వచ్చిందంట. అంటే చాలా స్టోరీస్ అయితే ఉన్నాయి. ఆ స్టోరీస్లో ఏదో ఒక స్టోరీ మీకు నేను చెప్పాను అంతే. అంటే మనకి హిస్టరీలో చాలా స్టోరీస్ ఉంటాయి ప్రతి ప్లేస్కి సంబంధించి. మనకు తెలిసింది మనం చెప్తూ ఉంటాం అంతే. ఇక్కడ వాటర్ అయితే అంత పైనుంచి పడుతూ ఉన్నాయి కదా, చాలా ఫోర్స్ఫుల్గా పడుతూ ఉంటాయి. దెబ్బ తగులుతూ ఉంటుంది. చిన్నపిల్లల్ని తీసుకెళ్ళకండి అక్కడికి, కొంచెం పెద్దవాళ్ళు వెళ్ళొచ్చు అంతే. మీరు అక్కడికి వెళ్ళినప్పుడు నేను చెప్పినట్టు చేయండి. మీరు వెళ్ళిన తర్వాత ఆ ప్లేస్ అంతా చూసి ఫొటోస్ అవన్నీ దిగిన తర్వాత ఒక దగ్గర కూర్చొని ఒక 10 మినిట్స్ అలా కళ్ళు మూసుకొని ఈ వాటర్ సౌండ్ వింటూ ఉండండి. వాటర్ సౌండ్ అలాగే బర్డ్ సౌండ్ అంతా వినిపిస్తూ చాలా ప్లెజెంట్గా పీస్ఫుల్గా అనిపిస్తుంది. మాకైతే అంత జర్నీ చేసి వచ్చాం కదా, స్ట్రెస్ అంతా రిలీఫ్ అనిపించింది. ఇక్కడ మాకు హ్యాపీగా రిటర్న్ అయిపోయాము. ఇక్కడైతే మంకీస్ చాలా ఉన్నాయి. మీరు మీ థింగ్స్ని జాగ్రత్తగా పెట్టుకోలేదనుకోండి, మీరు ఇటు చూసి అటు చూసే లోపు అవి ఎత్తుకెళ్ళిపోతాయి. అక్కడ అలాగే చాలా బ్యాగ్స్, వేరే వాళ్ళ షర్ట్స్ అవన్నీ ఉన్నాయి. అవి ఎత్తుకెళ్ళిపోయినాయి అవన్నీ. సో నేనైతే నా వస్తువులన్నీ జాగ్రత్తగా పెట్టుకున్నాను. మీరు అలాగే పెట్టుకోండి. ఈ పిల్లలు ఆ పక్క ఊరు పిల్లలు అన్నమాట. నేను వీడియో తీస్తూ ఉంటే అక్క మమ్మల్ని వీడియో తీయవా అని అడిగారు. అందుకని హ్యాపీగా అనిపించి తీశాను వీళ్ళని చూస్తూ ఉంటే నాకు మా అద్వి గుర్తొచ్చాడు. మా అద్వి ఏజే ఉన్నారు వీళ్ళంతే. కానీ ఎంత యాక్టివ్గా ఉన్నారో అసలు. వీళ్ళకి భయమే లేదు ఏ మాత్రం కూడా. ఇంత దూరం ఫారెస్ట్లో వచ్చి ఇక్కడ ఈత కొట్టి ఇంటికి వెళ్తూ ఉన్నారు వీళ్ళ పేరెంట్స్ కూడా రాలేదు. సో ఇంకా వీడియో తీసి వీళ్ళతో కొంచెం మాట్లాడిచ్చాను కూడా నేను. ఈ ఏజ్లో చాలా హ్యాపీగా ఉండొచ్చు కదా, ఏ టెన్షన్స్ ఉండవు, ఆఫీస్కి వెళ్ళాల్సిన పని ఉండదు, డబ్బులు సంపాదించాలనే అది ఉండదు, ఏది ఉండదు. హ్యాపీగా టైంకి తిని ఇలా ఆడుకోవచ్చు కదా, ఎంత బాగుంటుందో ఇలా ఉంటే. నేను చెప్తాను ఏమన్నా వాళ్ళకి గీతలు రావా, ఊరు వాళ్ళకి రావానే. డ్రై కొట్రా. అలాగే ఆ ఏళ్ళు ఇయ్యారు మన పెద్ద హై క్లాస్లో అనుకున్నావా ఇవ్వడానికి. నీ పేరేంటిది? నా పేరు శివ. ఏ క్లాస్ చదువుకుంటాను? 6th. నువ్వు? నా పేరు ఎం మహేష్. మహేషా? నేను 5th క్లాస్. 5th క్లాసా నువ్వు? చిన్నగా ఉన్నావు మరి. ఇప్పుడు పోతే 6th. ఇప్పుడు 6th? ఇక అయిపోయిందిలే నీ 6th. ఎట్లా లేదు కదా ఈ సంవత్సరం. నువ్వు? శ్రీయాంజీ నా పేరు. ఇప్పుడు పోతే 6th క్లాసా ఇప్పుడు? అంటే 5th అయిపోయింది, ఇప్పుడు ఖాళీగా ఉన్నారా? ఇప్పుడు పోతే 6th. మీరు ఇక్కడ ఈతకు వచ్చింది మీ ఇంట్లో తెలుసా? తెలుసా? మీరు ఈతకు వచ్చింది తెలుసా మీ ఇంట్లో? ఈత గురించా? మన అంటే మన అమ్మగారికి తెలుసా? మరి భయం లేదా వాళ్ళకి ఇంట్లో పడతారు మీరని? ఈత వచ్చా? ఏ ఊరు మీది? ఇప్పుడు వచ్చే దారిలో ఉన్న ఊరా? ఇంత దూరం గిన్ని మెట్లు ఎక్కి దిగుతారా రోజు? వీళ్ళు అందుకే ఇంత సన్నగా ఉన్నట్టున్నది. పైకి రండి, డబ్బులు ఇస్తా. ఎవరికి ఇస్తావు? ఇది చూడండి. మీ ముగ్గురికేనా? కిందే డబ్బులు ఇద్దాం అనుకున్నాను. వాళ్ళు ఏమైనా చాక్లెట్స్ అలా కొనుక్కుంటారు అంటే మంచిగా అనిపించింది నాకు, అందుకని ఇచ్చాను.
కింద ఇద్దాం అనుకున్నాము, చేంజ్ లేదు మా దగ్గర, అందుకని పైకి రండి పైన ఇస్తాము అని చెప్పాను. పైకి వచ్చారు వాళ్ళు ఇంకా. సో ఇంకా వాళ్ళు ఏమైనా కొనుక్కోమని చెప్పి ఇచ్చాను. ఇటు సైడ్ అంతా వంటలు చేసుకొని తింటూ ఉన్నారు. లెఫ్ట్ సైడ్లో, రైట్ సైడ్లో ఏమో చాలా వెహికల్స్ పార్క్ చేశారు. గందరగోళంగా ఉంది, అంతమంది జనాలు ఉన్నారు అసలు పైకి వచ్చిన తర్వాత అయితే. సో ఇక్కడ నుంచి ఇప్పుడు మేము శ్రీశైలం డ్యామ్కి వెళ్తూ ఉన్నాము. అండ్ వెళ్ళే దారిలో ఈ శారీస్ ఎందుకు కట్టారో చైన్ చుట్టూ అది కనుక్కున్నాను నేను. అది మీకు ఆడియో పెడుతూ ఉన్నాను, అంటే ఒక ఆయన్ని అడిగాను, ఆయన చెప్పిన ఆన్సర్ పెడుతూ ఉన్నాను చూడండి. ఈ పొలంకు ఈ చీరలు ఎందుకు కడతారు? ఏ అడవి పందు? అడవి పందులా? అవునా? అదే ఊరు మొత్తం అన్నిటి గట్టున్నాయి కదా, ఎందుకా అని అనుకున్నా నేను. ఏమో కొన్ని నూకొని వస్తున్నాయి మొండివి, చీరలు కూడా పని చేయమనుకోవాలి. ఏంది అనేది అర్థం కావాలంటే కొన్ని దగ్గర వస్తున్నాయంట ఈ సంవత్సరం. వస్తూ కట్టినప్పుడు రాలే. అట్లా ఇంకా లోపలికి పోయినాక మనం ఒకవేళ గెదినామనుకో ఎప్పుడైనా ఇంక వెళ్ళి దొక్కుని అవి అవి కూడా వస్తున్నాయంట. ఇంతే అనిపిస్తుంది చీర ఒకసారి దాటి అదేం చేస్తుంది కదా అంటే అది నొప్పి చేసేది అంటే అట్లని కలుపుతున్నాం అన్నట్టు. సో ఫ్రెండ్స్, ఇక్కడితో అయితే మల్లెల తీర్థం బ్లాగ్ ఎండ్ చేస్తూ ఉన్నాను. మీకు అందరికీ నచ్చిందని అనుకుంటూ ఉన్నాను, ఎందుకంటే క్లియర్గా తీసాను వీడియో. ఈ వీడియో చూస్తే కనుక మీరు వెళ్ళొచ్చినట్టే అనిపిస్తుంది, నేను గ్యారంటీ. సో ఫ్రెండ్స్, నా ఛానల్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, అలాగే బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేయండి.